హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. పలుచోట్ల ఫ్లైఓవర్లు వేసినా ఇబ్బందులు తప్పడం లేదు. పోనీ రోడ్లను విస్తరిద్దామంటే దానికి ఆస్కారం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సొరంగ మార్గాలతో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. హైదరాబాద్ నగరంలో ఇటు నుంచి ఎటు వెళుతున్నా ట్రాఫిక్ చక్రవ్యూహంలో ఇరుక్కోకుండా బయటపడడం దాదాపు అసాధ్యం. పైగా ఈ సమస్య అంతకంతకు పెరిగిపోతోంది. దీంతో పరిష్కార మార్గాలపై దృష్టి సారించింది ప్రభుత్వం. చివరికి అండర్ గ్రౌండ్ టన్నెళ్ల నిర్మాణం అనువైనదే అన్న నిర్ణయానికొచ్చింది. హైదరాబాద్ నగర జనాభాతో పాటు వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ప్రస్తుత రోడ్లు సరిపోవడం లేదు. నగరంలో 12,000 కిలోమీటర్ల రోడ్లున్నాయి. ఇందులో 500 నుంచి 700 కిలోమీటర్ల వరకు ఇరుకైన రోడ్లున్నాయి. వీటి వల్ల ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతూ వాహనదారులకు 1.5 నుంచి 2 గంటల సమయం వృధా అవుతోంది. రోడ్లను విస్తరిద్దామంటే పెద్ద పెద్ద భవనాలు అడ్డొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో టన్నెళ్ల నిర్మాణమే సరైన పరిష్కారం అంటూ ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు అధికారులు. టన్నెళ్ల ద్వారా సమస్యకు పరిష్కారం చూపడం మంచి పద్ధతి అంటున్నారు నిపుణులు. ఐటీసీ కోహినూర్ కేంద్రంగా 3 మార్గాల్లో టన్నెల్స్ నిర్మించనున్నారు. సుమారు 39 కిలోమీటర్ల టన్నెల్ రోడ్లకు డిపిఆర్ తయారు చేస్తున్నారు అధికారులు. ఐటీసీ కోహినూర్ వయా ఖాజాగూడ, నానక్రామ్గూడ మీదుగా విప్రో సర్కిల్ వరకు 9 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించనున్నారు. అలాగే ఐటీసీ కోహినూర్ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ మీదుగా జేఎన్టీయూ వరకు 8 కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మిస్తారు. ఐటీసీ కోహినూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 మీదుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 వరకు 7 కిలోమీటర్ల టన్నెల్ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా జీవీకే మాల్ నుంచి మాసబ్ ట్యాంక్ మీదుగా నానాల్ నగర్ వరకు 6 కిలోమీటర్లు సొరంగ మార్గం నిర్మించనున్నారు. నాంపల్లి నుంచి చార్మినార్, ఫలక్నుమా మీదుగా చాంద్రాయణగుట్ట ఇన్నర్ రింగ్ రోడ్ వరకు 9 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించనున్నారు. హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉంది. అయితే 1 వేలోనే ఉంటుంది. కనుక టన్నెల్ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదంటున్నారు అధికారులు. జాకింగ్ సిస్టమ్ ద్వారా టన్నెల్స్ నిర్మాణం చేయొచ్చంటున్నారు నిపుణులు. హైదరాబాద్లో టన్నెల్స్ నిర్మాణం కనుక పూర్తయితే జనం ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడతారు.